కుంభరాశి వారికి డిసెంబర్ 13, 14, 15, 16 తేదీల్లో ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని దుష్ట శక్తుల నుంచి, అలాగే నరదిష్టి నుంచి, నరఘోష నుంచి మిమ్మల్ని కాపాడుతున్నటువంటి ఒక దైవశక్తి. ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఆ దైవశక్తి ఎవరో తెలుసుకొని మీరు ఇప్పటి నుంచైనా సరే ఆ దైవాన్ని పూజించటము, ఆ దైవానికి సంబంధించినటువంటి మొక్కులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని మీరు సమర్పించటం వలన ఆ దైవం ఇక మీకు తిరుగులేని రాజయోగాన్ని ఇస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం. నిజంగా దైవానుగ్రహం ఉంటే తప్ప కుంభరాశి వారు ఈ వీడియో చూడలేరు, వినలేరు. కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్, ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని మనం జాతకపరంగా చూసుకుంటే వీరు చాలా చాలా అదృష్టవంతులండి. అలాగే మీరేంటంటే ఈ రోజుల్లో, ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి 2 పెద్ద శుభవార్తలు కూడా వింటారు. ఇన్నాళ్ళ నుంచి ఒక దైవానుగ్రహం మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటూనే వస్తున్నాము. ఆ దైవానుగ్రహం వల్లే ఈ రోజున మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టింది. మీ ఇంట్లోకి డబ్బు విపరీతంగా రావటానికి, డబ్బు పెరగటానికి, మీ యొక్క ఆస్తులు రెట్టింపు కావటానికి, ఊహించని ధనాన్ని, ఐశ్వర్యాన్ని చూడటానికి మీకు ఖచ్చితంగా ఇవి ఖచ్చితంగా మంచి సమయం అని చెప్పుకోవచ్చనమాట. ఆ దైవం, మరి ఇంతటి అదృష్టాన్ని ఇస్తున్నటువంటి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను ఒంటరిగా వినండి. అప్పుడైతేనే మీరు శ్రద్ధగా వినగలుగుతారు. ఆ అమ్మ యొక్క మాటలు ఏంటనేది మీ చెవిన పడటం నిజంగా మీ యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. వీరిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. మనం ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ అంటే భార్యాభర్తల మధ్య కలహాలు రావటము, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటము, మనశ్శాంతి లేకపోవటము, శత్రుపీడ, నరఘోష, నాగదోషము, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయము, గురూజీ శివరామరాజు గారు, గురువుగారి ఫోన్ నంబర్ 9121226920. ఈ నంబర్కి కాల్ చేయండి. అలాగే స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు, కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజలు, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి 100కు 1000% బయటపడగలుగుతారు. మేము కూడా వ్యక్తిగతంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా చేసి ఇవాళ రోజున చాలా సంతోషంగా ఉండగలుగుతున్నామండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. అలాగే వీరి మనసు అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అంటే అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. మనసుతో పాటుగా చాలా అందమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారనమాట. అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడటం కానీ, లేదా అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తుల దగ్గరతో వెళ్ళటం కానీ వీరికి ఏమాత్రం కూడా నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా, మొఖాన కొట్టినట్లుగా మాట్లాడటం వీరికి అలవాటు. దానివల్ల వీరికేంటంటే శత్రువులు కూడా చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటారు. కొంతమంది అయితే అసలు వీరు అవసరం లేదు అంటే వీరి మాట తీరు అనేది కటువుగా ఉంటుంది కాబట్టి వీరు అవసరం లేదని చెప్పేసి దూరమైపోయే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, బాధలు, అవమానాలు ఎన్నో ఫేస్ చేశారు. ఏ పని చేసినా కూడా ఎంతో కష్టం మిగులుతుందే కానీ ఆ పనిలో ఎటువంటి లాభం అనేది లేకపోగా ఎన్నో రకాలైనటువంటి నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనే తపన, తాపత్రయము, ఆశ అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. దానికోసము ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి. మీరు పడ్డ కష్టానికి తగ్గట్లుగానే కాస్తో కూస్తో అటు ఇటు అయినప్పటికీ కూడా మీకు బాగుంటుంది. కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతి కాబట్టి ఈ 4 రోజుల్లో మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి.
దానివల్ల ఎంతో అదృష్టం అనేది వస్తుంది. ఏ పని చేసినా కూడా మంచిగా లాభాలు అనేవి గడిస్తాయి. ఇక మీకేంటంటే ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు అనేవి ఉండవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంటి పరంగా సంపద బాగా రెట్టింపు అవుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధ నుంచి మీకు విముక్తి లభిస్తుంది. మంచిగా శుభవార్తలు ఇప్పటి నుంచి మీకు వినే అవకాశం కూడా ఉంటుందన్నమాట. పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు అంటే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మీకు ఖచ్చితంగా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు, చేర్పులు ఖచ్చితంగా జరుగుతాయి. కుంభరాశి వారికి తెలివితేటలు, అలాగే ధైర్యం కూడా చాలా ఎక్కువండి. చాలా చురుకైనటువంటి వ్యక్తులు కూడా. ఏదైనా వెంటనే చూడగానే కనిపెట్టేస్తారనమాట. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో, చాలా శ్రద్ధతో చేస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో ఒక గొప్పతనం అనేది ఉంటుంది. తెలివి కనిపిస్తూ ఉంటుంది. గుండెల్లో ధైర్యము, నమ్మకము ఉంటాయి. నా అనుకున్నటువంటి వాళ్ళ కోసము ఏదైనా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా, అండగా నిలబడతారు. వీరు ఎవ్వరిని మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మాత్రం ఖచ్చితంగా మోసపోతూ ఉంటారు. వీరికి తీరని వేదన అనేది ఖచ్చితంగా అంటే బాధ అనేది వీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళ ద్వారాగా మాత్రం ఖచ్చితంగా పరిచయం అనేది అవుతుందన్నమాట. వాళ్ళ ద్వారాగా వీరు ఎంత కన్నీరు కార్చారు అన్నది వీరికి మాత్రమే తెలుసు. ఆ దైవానికి మాత్రమే తెలుసనమాట. అలాగే జీవితంలో కొన్ని ఇబ్బందులు పడతారు. అయినా సరే వీరికి భవిష్యత్తు అనేది చాలా మంచిగా ఉంటుందండి. ఈ 4 రోజులు ముఖ్యంగా వచ్చేటప్పటికి మీకు బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా కూడా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్నటువంటి అప్పుల బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అదృష్టమంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఇంకా మీకు ఒక దైవానుగ్రహం మీ పైన చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల విపరీతమైనటువంటి అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయాలను సాధిస్తారు. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు కూడా మంచిగా లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు అనేవి ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు కూడా బాగా పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరేంటంటే పైకి కటువుగా మాట్లాడతారు. అంటే వీరికి అబద్ధాలు ఆడటము, నటించటం చేత కాదు కాబట్టి వీరి మాట అలా ఉంటుంది. కానీ వీరి మనసులో మాత్రం కొండంత ప్రేమ అనేది దాగి ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పటికప్పుడే వెంటనే సీరియస్ అవుతూ ఉంటారు. కోపంతో వాళ్ళని తిడుతూ ఉంటారు. కానీ తరువాత మాత్రం అలా తిట్టినందుకు చాలా బాధపడతారు. వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకుంటే ఆ పని పూర్తి అయ్యే వరకు అస్సలు నిద్రపోరు. అస్సలు ఆ పనిని వదిలిపెట్టరు. అలాగే వీరికి విలువ లేని చోట కానీ, వీరికి విలువివ్వనటువంటి మనుషుల దగ్గర ఒక్క నిమిషం కూడా వీళ్ళు నిలబడరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారు. అలాగే కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరికి టెన్షన్ అంటే మానసిక ఒత్తిడి, స్ట్రెస్సు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్రతి దానికి కూడా ఊరికినే కంగారు పడిపోతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళేంటంటే నలుగురిలో కలవటానికన్నా కూడా ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. పైకి అంటే బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. వీరి భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఏదో కోల్పోయినట్లుగా మానసికంగా బాధపడుతూ ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అంటే ఏదైనా వీరి ఎదురుగా ఎవరన్నా బాగా ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా కూడా అస్సలు ఏమాత్రం కూడా తట్టుకోలేరు. వాళ్ళకు సహాయం చేసేస్తారు వెంటనే వీరికి ఉన్న దాంట్లో.
వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా తోడుగా, అండగా నిలబడుతూ ఉంటారు. మరి మీ దగ్గర ఇన్ని మంచి లక్షణాలు, ఇంత మంచితనము, అలాగే శ్రమించి కష్టపడేటటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి, ఆ దైవం మీకు తోడుగా ఉంటుంది. ఆ దైవం మరి ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారనమాట. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే మీ మీద పడింది. ఎంతమందో కూడా ఎన్ని రకాలుగానో పూజలు చేస్తారు, నోములు నోచుకుంటూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారండి. ఎందుకు అనంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం, ఆ తల్లి యొక్క కరుణ కోసం, ఆ తల్లి యొక్క అదృష్టము అంటే మనకు ప్రసాదించటం కోసం. ఎందుకంటే జీవితంలో మనిషి కష్టపడటం ఒక్కటే ముఖ్యం కాదు. ఆ కష్టానికి తగినటువంటి కలుసుబాటును మనకు లక్ష్మీదేవి ప్రసాదించాలి. కాబట్టి ఆ కలుసుబాటు అనేది ఆ తల్లి ఇవాల్టి రోజున మీకు ప్రసాదించింది అని చెప్పుకోవచ్చనమాట. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు తిరుగులేని రాజయోగం అనేది, అదృష్టం అనేది వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి మిమ్మల్ని ఆ తల్లి కాపాడుతూనే ఉంటుందన్నమాట. మీరేం చేస్తారంటే చక్కగా గురువారాలు, అలాగే శుక్రవారాలు మీరేం చేస్తారంటే ముందుగా ఇంటిని వాకిలిని అంతటిని కూడా శుద్ధి చేసుకొని చక్కగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయండి. అలా చేయటం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఇంకా రెట్టింపు అవుతుంది. ఇక మీకు జీవితంలో తిరుగు అనేది ఉండదు. అనుకున్నటువంటి పనులు, కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క ఆరోగ్యం అనేది బాగుంటుంది. కుదుట పడుతుంది. కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంతటి పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి. మీరేం చేస్తారంటే లక్ష్మీదేవికి గురువారం కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి గురువారాలు, శుక్రవారాలు చక్కగా ఇల్లంతా కూడా తడిగుడ్డతో తుడిచి కాస్త ఇల్లు తుడిచే నీళ్ళలో రాళ్ళ ఉప్పు వేసేసి ఇల్లంతా తుడుచుకొని కాస్తంత పసుపు నీటిని చిలకరించి ఇంట్లో లక్ష్మీదేవికి ఆవు నేతితో దీపం అనేది వెలిగించండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. అలా పెట్టి తెల్లటి పుష్పాలతో లేదా పసుపు రంగు పుష్పాలతో లేదా ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా ఆ తల్లికి అలంకరణ చేసేసి మీరు పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయటం వలన మీకు ఇంకా బాగా బాగా కలిసి వస్తుంది. ఆ తల్లి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందన్నమాట. అలాగే మీకున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మీకు కీడు చేయటానికి ప్రయత్నిస్తున్నారో వారికే కీడు జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కుంభరాశి వారు చక్కగా ఈ 4 రోజుల్లో మీరు మీ ఇంట్లో ఈశాన్య దిశలో కొంచెం ఉప్పును పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. 4 దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంతటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. తర్వాత ఆ ఉప్పును ఎవ్వరు తొక్కని చోట కానీ, పారే నీళ్ళల్లో కానీ పోసేసేయండి. కుంభరాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు మీకు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే మీరేంటంటే మీకు కుదిరితే అంటే గోవులకు, ఆవులకు లేదా కుక్కలకు ఆహారాన్ని దానంగా ఇవ్వండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుక్కను కాలభైరవుడిగా మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి కుక్కకు ఎంతో విశ్వాసం ఉంటుంది కాబట్టి మీరు కుక్కకు ఆహారంగా కూడా ఏదైనా తినిపించటం వలన మీ యొక్క గ్రహానికి అధిపతి శని భగవానుడు కాబట్టి రాశికి శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే కాకికి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. ఎందుకంటే శని భగవానుడి యొక్క వాహనం కాకి కాబట్టి పితృదోషాలు, శని దోషాలు మీ జాతక పరంగా పూర్తిగా తొలగిపోతాయి.
మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కుంభరాశి వారు ఎవ్వరితో గొడవలు పడొద్దు. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ సంపాదన విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు, ఈర్ష్యతో ఎక్కువగా జనం ఏడుస్తూ ఉంటారు. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఎవ్వరూ కూడా చూడలేరు, ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎం, పి, ఎస్ అనేటటువంటి అక్షరాలతో ఎవరి పేర్లైతే స్టార్ట్ అవుతాయో వారితో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీళ్ళతో ఈ పేర్లు ఎవరి పేర్లతో అంటే ఎవరి లెటర్స్‌తో అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయో ఎమ్ము, పి, ఎస్ వీళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని కాస్త దూరం పెట్టండి. వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టాలి అనుకుంటే మాత్రం గురువారము లేదా శుక్రవారము లేదా ఆదివారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. ఇక మీకొచ్చేటప్పటికి నలుపు రంగు బట్టలు అనేవి అంతగా అచ్చుబాటు అనేది ఉండదండి. కలిసి రాదు. కాబట్టి ఎక్కువ శాతం మీరేంటంటే పూర్తిగా మీరు నలుపు రంగు బట్టలు వేసుకోకుండా ఉంటే మంచిదనమాట. ఎప్పుడన్నా ఒకసారంటే పర్వాలేదు, కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం వేసుకోవద్దు. అసలు కొనొద్దు నలుపు రంగు బట్టలు. మీకు ఆకుపచ్చ, ఎరుపు, అలాగే పసుపు, వైటు, బ్లూ కలరు, గులాబీ కలరు, పింక్ కలరు ఇవి మీకు మంచి అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేటప్పటికి 3, 7 అంటే 3, 7 ఇవి మీకు లక్కీ నెంబర్స్ అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. ఇదండి, అర్థమైంది కదా ఈ 4 రోజుల్లో మీకు జరిగేది ఏంటి అనేది. అలాగే మీరు పూజించాల్సినటువంటి దైవం ఏంటి, ఏ దైవ శక్తి మీ చుట్టూ తిరుగుతుందో, ఏ దైవ శక్తి మిమ్మల్ని కాపాడుతుందో, అదృష్టాలను కురిపిస్తుందో, అలాగే దానికోసం మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది కూడా. అంటే మీరు నాన్ వెజ్ అనేది తినకూడదు. పూజ చేసే సమయాల్లో ముఖ్యంగా నలుపు రంగు బట్టలు, నాన్ వెజ్ తినటం కానీ, ఇలాంటి ఆడవారు చేయకూడని సమయాల్లో చేయటం కానీ, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.